లంకా నగరం. అప్పటికే కొంత సైన్యాన్ని పోగొట్టుకున్న రావణాసురుడు తన తమ్ముడైన కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపిస్తాడు. ఇటువైపు వానరసేన కుంభకర్ణునిపై వృక్షములతో పర్వత శిఖరములతో తనపై దాడి చేస్తూ ఉంటారు. అంతటి శరీరమును కలిగి ఉన్న కుంభకర్ణుడు చేతిలో గదని పట్టుకొని వానరసేనాన్ని తరుము కొడుతున్నప్పుడు ఒక్కసారిగా సైన్యంలో నుండి వాయువ్యాస్త్రం వచ్చి తన చేతిని ఖండిస్తుంది. ఆ అస్త్రాన్ని సంధించింది. ఒక చేయి తెగినా కూడా కుంభకర్ణుడు మరో చేతిలో వృక్షాన్ని పట్టుకొని రాముడి దగ్గరకు వస్తుండగా శక్తివంతమైన ఐంద్రాస్త్రముతో శ్రీరాముడు కుంభకర్ణుని 2 బాహువులని అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలతో తన 2 కాళ్ళని నరికేస్తాడు. కింద పడి లేవలేని స్థితిలో ఉన్నా కూడా చివరిగా కుంభకర్ణుడు తన తొడల సహాయంతో ఒక్కసారిగా పైకి ఎగిరి దూకబోతుంటే తన ముఖంపై రాముడు బంగారు పంకములను కలిగి ఉన్న బాణములను వేసి చివరిగా ఐంద్రాస్త్రముతో కుంభకర్ణుడి శిరస్సుని నరికేస్తాడు. దాంతో కుంభకర్ణుడు ఒక్కసారిగా పక్కనే ఉన్న సముద్రంలో పడిపోయి మరణిస్తాడు. ఆ యుద్ధమునందు రాముని పరాక్రమాన్ని చూసి దేవర్షులు, మహర్షులు, నాగులు, సురులు, గరుత్మంతుడు, యక్ష గంధర్వులు అంతరిక్షం నుండి చూస్తూ సంతోషించారు.